రాజు మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేశాడా? హనుమాన్ విషయంలో చిరంజీవి చేసిన కామెంట్స్ కు రివెంజ్ తీసుకోబోతున్నాడా అంటే అవునని అంటున్నారు కొందరు. మెగాస్టార్ ను ఢీకొట్టేంత పవర్ దిల్ రాజులో ఉందా అనే డౌట్ రావచ్చు. నిజమే, డైరెక్ట్ గా ఏం చేయలేరు, కానీ ఇండైరెక్ట్ గా ఏదైనా చేయొచ్చు. చేసేంత దమ్ము కూడా దిల్ రాజుకు ఉంది. అందుకే చిరంజీవికి పోటీగా ప్రకటనలు ఇచ్చాడు అనే టాక్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ గా సాగుతోంది. నిజానికి దిల్ రాజు అలా చేయడం సాధ్యమేనా అనిపించొచ్చు. ఓ రకంగా సాధ్యమే. సాధ్యమైనా అసలు వీరి మధ్య వైరం ఎలా మొదలైంది అంటే ఇదిగో ఇలా. కొన్ని రోజుల క్రితం హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం అంటూ హడావిడి నడిచింది. థియేటర్స్ విషయంలో దిల్ రాజు దారుణంగా ప్రవర్తించాడు అని కొన్ని వెబ్సైట్స్ లో వార్తలు కూడా వచ్చాయి. అలాగే హనుమాన్ కు సింగిల్ స్క్రీన్స్ లేకుండా హైదరాబాద్ మొత్తం ఆయనే ఆక్రమించాడు అనే న్యూస్ వినిపించాయి. ఇప్పటికీ కొన్ని మల్టీప్లెక్స్ల్లో కూడా ఆన్లైన్ బుకింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత షోస్ క్యాన్సిల్ చేయడం వివాదమైంది. అయితే రిలీజ్ కు ముందే హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన చిరంజీవి ఇండైరెక్ట్ గా దిల్ రాజుపై సెటైర్స్ వేశాడు. ఎవరెంత ఇబ్బంది పెట్టినా కంటెంట్ ఉన్న సినిమాను ఎవ్వరూ ఆపలేరు. 1-2 రోజులు ఆలస్యమైనా హనుమాన్ కు న్యాయం జరుగుతుంది అని చెప్పాడు. ఇదే విషయం మరో ప్రెస్ మీట్ లో దిల్ రాజు కూడా చాలా ఆవేదనగా అన్నాడు. కాకపోతే చిరంజీవి మాటలను వక్రీకరించారు అని మీడియానే అన్నాడు. అయినా అతని మనసులో చిరంజీవి అన్న మాటలు బాధించాయి అన్నది అందరికీ అర్థమైంది. అందుకే ఇప్పుడు డైరెక్ట్ గా మెగాస్టార్ కి ఎసరు పెట్టాడు అనేలా లేటెస్ట్ గా ఆయన శతమానం భవతి 2ను అనౌన్స్ చేయడం కనిపిస్తోంది. సంక్రాంతి సందర్భంగా చిరంజీవి కొత్త సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. వశిష్ఠ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి విశ్వంభర అనే టైటిల్ తో పాటు వచ్చే సంక్రాంతికి విడుదల అని కూడా చెప్పారు. అయితే ఆ వెంటనే దిల్ రాజు నుంచి కూడా శతమానం భవతి సీక్వెల్ వస్తోంది, సంక్రాంతి విడుదల అని ప్రకటన వచ్చింది. అంటే సంక్రాంతి టైంలో మళ్ళీ థియేటర్స్ ఇష్యూ అవుతుంది. అప్పుడు వేరే వాళ్ళ సినిమా కాకుండా తన సినిమానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవ్వరూ ఏమనడానికి ఉండదు. అది ఇండైరెక్ట్ గా విశ్వంభరపై ప్రభావం చూపిస్తుంది. పైగా ఈ సినిమాను నిర్మిస్తోన్న యూవీ క్రియేషన్స్ వారికి డిస్ట్రిబ్యూషన్ లో పెద్దగా పట్టు కూడా లేదు. సో శతమానం భవతితో విశ్వంభర థియేటర్స్ కు సంబంధించిన ఇష్యూ స్టార్ట్ అవుతుందని ఏకంగా ఏడాది ముందే హింట్ ఇచ్చాడు దిల్ రాజు. అయితే ఇప్పటి వరకు కనీసం రూమర్ గా కూడా వినిపించని శతమానం భవతికి సడన్ గా సీక్వెల్ ఏంటి అనేదే ఈ అనుమానాలన్నిటికీ అసలు కారణం.